పూర్తిగా వస్తున్న సందర్భంగా ప్రధానమంత్రిగా పార్టీ ఆవిర్భవించినప్పుడు కోరుకున్నటువంటి కళ అయినటువంటి అంత్యోదయాన్ని పరిపూర్ణం చేయడానికి, పేద ప్రజల జీవన పరిణామాలలో ప్రమాణాలలో మార్పులు తీసుకురావడానికి అని చెప్పి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకొచ్చే ప్రతి చట్టం పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసేటువంటి చట్టాలను తీసుకుని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు సాగుతా ఉంది. దాంట్లో భాగంగానే 2025 విబిజీ రామ్జీ అని జాతీయ ఉపాధి హామీ పథకం చట్టం లోపల మార్పులు చేర్పులు తీసుకొని కొత్త చట్టాన్ని భారత పార్లమెంట్ ద్వారా పాస్ చేయించి దేశంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి కూలీలని మరింత గొప్పగా ఎదగాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కొత్త చట్టం రూపంలో కూడా తీసుకురావడం జరిగింది. మోడీ గారు చేసింది కాబట్టి దాన్ని వ్యతిరేకించాలని కాంగ్రెస్ పార్టీ అర్థరహితమైనటువంటి ఆరోపణలు చేస్తూ రకరకాలైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి చేస్తూ ఉన్నారు. పార్లమెంట్లో అవకాశం ఉన్నప్పుడు చర్చ జరపడానికి, చట్టంలో ఏమైనా సవరణలు సూచనలు చేయడానికి పూర్తి సమయం ఇచ్చి పార్లమెంట్ లోపల అవకాశం ఉన్నప్పటికీ ఎక్కడ కూడా తమకు వచ్చినటువంటి అవకాశాన్ని వాడుకోకుండా కేవలం రాజకీయ ఆరోపణలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ దిగజారుతుంది. కాబట్టి రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ దేశంలో కనుమరుగయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. ఎప్పుడో మోడీ గారు కాంగ్రెస్ ముక్త భారత్ అని నినాదం ఇస్తే ఆ నినాదానికి స్పందించినటువంటి ఈ దేశ ప్రజలు నిజంగానే కాంగ్రెస్ పార్టీని ఈ దేశం నుంచి ముక్త భారత్గా చేయబోతున్నారనడంలో ఎట్లాంటి సందేహం లేదు. 100 రోజులు ఉన్నటువంటి పని దినాలని 125 రోజులు పెంచినాం. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం ఏందో ఒకసారి చెప్పాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 167-190 రూపాయలు పర్ డే వేతనం ఇస్తే ఈరోజు ఆ వేతనాన్ని 307 రూపాయలకు పెంచడం జరిగింది. పని దినాలు పెంచినాం, వేతనం పెంచినాం. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు వచ్చిన నష్టం ఏందో చెప్పాలి. గతంలో మీరు పనిచేస్తే దానికి ఎక్కడ కూడా ఒక లెక్కపత్రం అనేది ఉండేది కాదు. సోషల్ ఆడిట్ చేసినప్పుడల్లా అనేక రకాలైనటువంటి అవకతవకలు జాతీయ ఉపాధి హామీ పథకంలో కనబడేవి. ఇప్పుడు వాటిని సవరించి విబిజీ రామ్జీ 2025 అనేటువంటి చట్టం ద్వారా చేసిన ప్రతి పనికి జియో ట్యాగింగ్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే పని నిజంగా జరిగిందా, డబ్బులు నిజంగా అక్కడ స్పెండ్ చేసిన మాట వాస్తవమేనా కాదా అని చెప్పడానికి జియో ట్యాగింగ్ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కొత్త చట్టం ద్వారా అమలు చేయబోతుంది. దీనికి కూడా ఉలిక్కిపడతారు అన్న. కార్ల కాడికి మొదలుకుంటే ఏడైనా సెల్ ఫోన్ కూడా ట్రాక్ చేయడానికి ఒక జియో ట్యాగింగ్ అనేది ఉంటుంది. అట్లా చేసిన పనిని ట్రాక్ చేయడానికి ఒక జియో ట్యాగింగ్ చేస్తూ ఉన్నాం. దానికి వచ్చిన నష్టం ఏందో తెలియదు. కాంగ్రెస్ పార్టీ యూపీఏ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో 2004లో అధికారంలోకి వచ్చి 14 దాకా మా మానస పుత్రిక అని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పెట్టిన ఖర్చు 3,60,00,000 రూపాయలు. 3,60,000 కోట్ల రూపాయలని కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టి 3 lakhs and above కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెడితే 3 లక్షల కోట్ల పైచీలకు 10 సంవత్సరాల్లో యూపీఏ 1లో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఖర్చు పెడితే కేవలం 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో పెట్టినటువంటి జాతీయ ఉపాధి హామీ పథకంకి ఇచ్చిన నిధులు 9 లక్షల కోట్ల రూపాయలు. వాళ్ళు మాటలు చెప్తారు, వాళ్ళు కలలు కంటారు, మేము దాన్ని అమలు చేసి చూపెడతాం, ఆచరణలోకి తీసుకొచ్చి చూపెడతాం. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల్లో 3.6 లక్షల కోట్లు ఖర్చు పెడితే మేము సుమారు 9.6 లక్షల కోట్ల రూపాయలని, అంటే త్రిబుల్ ద అమౌంట్ విచ్ వాజ్ స్పెంట్ బై యూపీఏ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేసింది. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు లెక్కలు పేదరికాన్ని లెక్కగట్టేటువంటి లెక్కలు చెప్పేటివి భారతదేశంలో పేదలు 27% పేద ప్రజలు ఉన్నారనేది యూపీఏ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో గణాంకాలు చెప్పేవి. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక 2025లో ప్రపంచ బ్యాంకు లెక్కలు, ఆర్థిక సర్వేలు చేసేటువంటి లెక్కలు చెప్పినటువంటి సంస్థల లెక్కల ప్రకారం భారతదేశంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికంలోంచి బయటకు వచ్చిర్రు అని చెప్తున్నారు. భారతదేశ జనాభా 140 కోట్లు అనుకుంటే దాదాపు 25 కోట్ల మంది పేద ప్రజలు
పేదరికం నుంచి అప్లిఫ్ట్ అయిందని చెప్పి ప్రపంచ బ్యాంకు ఆర్థిక సంస్థల సర్వేలన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇవేవి కూడా కాంగ్రెస్ పార్టీకి కనబడుతున్నాయి. ఖాళీ వాళ్ళకి ఏం కనబడుతుందంటే విబీజీ రామ్జీ అని కనబడుతుంది. వాళ్ళకి ఆ రామ్ అనేటువంటి 2 అక్షరాలు కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతున్నాయి. ఇలా కలవరపడాల్సింది రాముని పేరు మీద ప్రత్యేకంగా మేము చేస్తుంది ఏం లేదు. ఒక 2 లైన్లు మహాత్మా గాంధీ గారి పేరు తీసేసిరని గొడవ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ జీవిత చరిత్రకు సంబంధించిన ఏ పుస్తకాన్ని తీసుకొని చదివినా గాంధీజీ కలలు కన్నాడు భారతదేశంలో రామరాజ్య స్థాపన జరగాలని. రఘునందనో బీజేపీలో కలను కన్నది కాదు. మహాత్మా గాంధీ బతుకున్నప్పుడు కోరుకున్నది నా దేశానికి స్వతంత్రం వచ్చినాక ఈ దేశంలో రామరాజ్యం కావాలని ఉంది. మీరు యూ గో టు ఎనీ హిస్టరీ బుక్ ఆఫ్ మహాత్మా గాంధీస్ ఆటోబయోగ్రఫీ, దాంట్లో చాలా స్పష్టంగా చెప్పబడుతుంది ఈ దేశం నా దేశానికి స్వతంత్రం వచ్చినాక రామరాజ్యం కావాలని కోరుకున్నాడు. వీళ్ళకి మహాత్మా గాంధీ కళలు నచ్చవు. ఆఖరికి మహాత్మా గాంధీ గారి మీద ఫైరింగ్ అయి చనిపోయేటప్పుడు ఆయన నోట్లకి వెళ్ళి వచ్చినటువంటి చివరి పదం కూడా హే రామ్ అనే వచ్చింది తప్ప ఇంకోటి రాలేదు ఆయన నోట్లకి. మహాత్మా గాంధీ గారి సమాధిని చూస్తే మీరు ఢిల్లీలో సమాధి మీద ఉన్న రాసి ఉన్నటువంటి అక్షరాలు హే రామ్ అనే రాసి ఉన్నాయి తప్ప ఇంకొకటి కాదు. గాంధీజీ ప్రవచించిన రామరాజ్యం కాంగ్రెస్కి ఇష్టం లేదు. గాంధీజీ చివరి మాట హే రామ్ అనేటువంటి పదం మేము కట్టలే సమాధి. ఆ రోజు సమాధి కట్టినప్పుడు వారి నోటిలోంచి వచ్చిన చివరి పదాలు వారి సమాధి మీద రాసి ఉన్నాయి హే రామ్ అని. వీళ్ళకి రామ్ అనేటువంటి 2 అక్షరాలు ఇంటే భయం అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద నేమ్ అపోజ్ చేస్తుంది తప్ప పని రోజులు పెంచితే మీకు వచ్చే నష్టమైంది. ఇంకొకటి అన్న, గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ వచ్చి వెళ్ళి పనులు చేస్తుంది. ఇప్పుడు ఈ చట్టంలో తీసుకొచ్చినటువంటి కొత్త మార్పు ప్రకారం గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు తన గ్రామంలో ఏ పనులు చేయాలని గ్రామ సభ ద్వారా నిర్ణయించుకుంటే ఆ పనులు చేసేటువంటి అధికారాన్ని గ్రామ సభకి ఇచ్చింది కొత్తగా వచ్చినటువంటి చట్టం బీబీజీ రామ్జీ అనేటువంటి చట్టం. ఇది కూడా కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కావట్లేదు. కేంద్రంకి వెళ్ళి మీరు గైడ్ లైన్స్ ఇస్తారు. గైడ్ లైన్స్ ఏ చట్టం వచ్చినా కేంద్రమే ఇస్తుంది. పని చేసుకునేటువంటి వెసులుబాటుని స్థానికంగా ఉండేటువంటి సర్పంచ్లకు అప్పగించింది కొత్తగా వచ్చినటువంటి చట్టం. ఇన్ని చెప్తే కూడా కాంగ్రెస్ వాళ్ళు మేము ధర్నాలు చేస్తాం, మేము రాస్తాలు రోకోలు చేస్తాం, మేము నల్ల బ్యాడ్జీలు చేస్తాం, మేము క్షీరాభిషేకాలు చేస్తాం. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. మీది కుచిత మనసు, మీది సంకుచిత భావం, మేము ప్రాడుగున్నాం. మొత్తం దేశంలో ఒక 100 పథకాలు కాంగ్రెస్ పాలిత 55 సంవత్సరాల్లో వస్తే అందులో 90 పథకాల పేర్లు అయితే నెహ్రూ పేరు మీద ఉంటుంది, లేకపోతే ఇందిరాగాంధీ పేరు మీద ఉంటుంది, లేకపోతే రాజీవ్ గాంధీ పేరు మీద ఉంటుంది తప్ప మహాత్మా గాంధీ గారి పేరు మీద పట్టుమని 10 పథకాలు పెట్టలేదు మీరు 55 సంవత్సరాల్లో. పోనీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఇందిరాగాంధీ గారు స్టార్ట్ చేసినప్పుడు అన్నా దీని పేరు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అంటే అది కాదు, మామూలుగా ఉపాధి హామీ పథకం అని అన్నారు. అప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయినాక ఈ ఉపాధి హామీ పథకం పేరు మార్చి రాజీవ్ రోజ్గార్ యోజన అని పెట్టిరు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయినాక 2005లో దీని పేరు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంగా మార్చారు. అరే మీకు పెట్టేటప్పుడు మహాత్మా గాంధీ గారి పేరు పెట్టాలని లేదు, మధ్యలో మీ ప్రధానమంత్రి దాన్ని రాజీవ్ రోజ్గార్ యోజనగా మార్చుకుంటే తప్పులేదు. తర్వాత మీరు 3వసారి మార్చిన దాన్ని మేము చట్టంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి వ్యక్తుల పేర్లు పెట్టలేదు. అక్కడ చాలా స్పష్టంగా సమాజ హితం కోసం పెట్టినటువంటి పేరు బీబీజీ రామ్జీ. కాబట్టి ఇట్లా భూతద్దల్లో పెట్టి ప్రతిదాన్ని చూస్తుంది కాబట్టే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో చూస్తుంది కాబట్టే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక రకాలైనటువంటి అవస్థల్ని ఇబ్బందులను ఎదుర్కొంటుంది. నిన్న మేడారంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఇక మాకు తిరిగే లేదు, 2034 దాకా మేమే అంటలేదు నేనే అంటున్నాడు. 2034 దాకా నేనే ఉంటా, మున్సిపాలిటీలలో కూడా కాంగ్రెస్నే గెలిపిర్రు అంటున్నాడు. ఏం చేసిరని గెలిపియాలి? 2 ఏళ్లలో ఒక్క మున్సిపాలిటీ తీసుకోవాలి. ఆఖరికి మీ కొడంగల్ మున్సిపాలిటీ తీసుకో, ఒక్క మున్సిపాలిటీకి వస్తాం. నీకు నచ్చిన నీ మున్సిపాలిటీ తీసుకో. మీ ఆర్థిక మంత్రి తీసుకుంటావా, రెవెన్యూ మంత్రి తీసుకుంటావా, నీ సొంత నియోజకవర్గంలో మున్సిపాలిటీ తీసుకుంటా వస్తాం. ఒక మున్సిపాలిటీని ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 2023 నుంచి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి ఫిబ్రవరిలో ఎలక్షన్స్ పెడతా అంటున్నాడు. ఫిబ్రవరి 2026 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులెన్ని ఆ మున్సిపాలిటీకి, కేంద్ర ప్రభుత్వంకి వచ్చిన నిధులెన్ని, చర్చకు సిద్ధంగా ఉండడమే ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఆగమాగం అయిపోయి ఏది పడితే అది మాట్లాడి ఏది పడితే అది మేము ప్రచారం చేస్తామంటే కుదరదు. మున్సిపాలిటీలకు కూడా
నేను మన గ్రామ పంచాయతీల విషయంలో చెప్పినట్టు మున్సిపాలిటీలో కూడా భారత ప్రభుత్వమే 15th ఫైనాన్స్ కమిషన్ కిందనే నిధులను ఇస్తుంది తప్ప వీళ్ళ దగ్గర కొత్తగా నిధులు లేవు. 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కాకుండా స్వచ్ఛ భారత్ మిషన్ SBM కింద టాయిలెట్లు కట్టినా, మోర్లు కట్టినా, డ్రైన్లు కట్టినా, ప్లాస్టిక్ రహిత పట్టణాలు చేసినా, అమృత్ సిటీలు చేసినా, స్మార్ట్ సిటీలు చేసినా మున్సిపాలిటీలకు వచ్చిన పైసలు కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చినాయి తప్ప ఇంకొకటి కాదు. ఆఖరికి ఇంటింటికి మంచినీళ్ళు సరిపోతలేవని అమృత్ 2 పథకం కింద పాత పూర్వం మొత్తం మెదక్ జిల్లాకి 270 కోట్లు వాటర్ ట్యాంకులు కట్టాలని అమృత్ 2 పథకం కింద భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి పైసలే ఇలా మున్సిపాలిటీలలో కడుతున్నారు తప్ప ఇంకొకటి లేవు. చివరికి స్ట్రీట్ వెండర్స్, రోడ్ల మీద కూరగాయలు అమ్ముకునేటోళ్ళు, పండ్ల బండోళ్ళని కూడా ప్రధానమంత్రి స్వనిధి కింద ఒక్కొక్క మున్సిపాలిటీలో వేల సంఖ్య లోపల పేద ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ చదువుకున్న వాళ్ళ పార్టీ అని, అర్బన్ పార్టీ అని ఇట్లా రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ నిజమే అవుతున్నాయి. కాబట్టి రేపు రానున్న మున్సిపాలిటీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో మెజారిటీ మున్సిపల్ స్థానాల్ని గెలిచే దిశగా అడుగులు పడతా ఉంది. కాబట్టి శత్రువులంతా మా మీద దాడికి పాల్పడుతూ ఉన్నారు. ఇది దయచేసి అర్థం చేసుకొని ప్రజలందరినీ కూడా మమ్మల్ని ఆశీర్వదించమని సవినయంగా కోరుకుంటూ, బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో లేదు, ఢిల్లీలో కూడా అధికారంలో లేదు. బీఆర్ఎస్ కౌన్సిలర్లను గెలిపిస్తే వాళ్ళు పైసలు ఎడికెళ్ళేస్తారో ఒకసారి ఆలోచించురు. మా దుబ్బాక ఎమ్మెల్యే గారు చెప్తున్నాడు, అరే నా దగ్గర రూపాయి లేదురా భయ్, ఎమ్మెల్యే డెవలప్మెంట్ ఫండ్ కూడా ఇస్తలేదు ప్రభుత్వం, నా దగ్గరికి ఎవరు రావద్దు అని కుల్లా చెప్పిండు 2 ఏళ్ళ కోలే. మరి రేపు కౌన్సిలర్లు ఎడికెళ్ళి తెస్తారు? ఎమ్మెల్యేనే పైసలు లేకపోతే కౌన్సిలర్ ఎడికెళ్ళి తెచ్చి తెస్తాడు. అందుకని ఓటు వేసే కంటే ముందు ప్రజల్ని మేము సవినయంగా చేసే అప్పీల్, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి ఎక్కువ మున్సిపల్ భారతీయ జనతా పార్టీ రఘునందన్ రావు ఎంపీగా మెదక్ పార్లమెంట్ కంటే గెలిచే కంటే ముందు మెదక్ పార్లమెంట్లో ఉన్న సర్పంచులు ఎంతమంది, ఇవాళ మెదక్ పార్లమెంట్లో వచ్చిన సర్పంచులు ఎంతమంది లెక్కయ్యారు ఒకసారి. అంతకుముందు సింగిల్ డిజిట్లో ఉండే మా సర్పంచులు ఇవాళ 85 మంది సర్పంచులు అయినారు, 100 మంది ఉప సర్పంచులు అయినారు, దాదాపు 500 పైచీలకు వార్డు మెంబర్లు అయినారు. రఘునందన్ రావు ఎంపీ అయి రఘునందన్ రావు పట్టించుకోకుండానే ఇవన్నీ గెలిచి వచ్చిందా పార్టీ? పార్టీ 100% పనిచేసిన కార్యకర్తలకి టికెట్లు ఇచ్చింది, పనిచేసిన వాళ్ళని ఎంకరేజ్ చేసింది, వయసులో చిన్నోళ్ళైనా వాళ్ళనే ప్రమోట్ చేసినాం. కొన్ని సందర్భాల్లో మన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఎక్కడైనా కొంచెం ఇబ్బంది ఉంది, ఇతర పార్టీల నుంచి ఎవరైనా బలమైన నాయకుడు వస్తాడు అని అనుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు చేసే పని అది 1-2 స్థానాలలో 100 ఉన్న కాడ 1, 2, 4 ఎవరికన్నా అట్లా కొత్తగా వచ్చిన కార్యకర్తలకు ఇస్తూ ఉంటాం. అని దయచేసి మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి, ఒకసారి నీ మెడల కండువా పడ్డ మరుక్షణం ఇక కొత్త ఎన్ని పాత ఏముంటుందట. ఎక్స్పీరియన్స్ డస్ నాట్ కౌంట్స్ ఇన్ పాలిటిక్స్. ఎప్పుడు వచ్చినావు ఏం వచ్చినావు అని కాదు. ఇవాళ నేను బీజేపీ కండువా సంజయ్ రెడ్డి గారు మెడల్ వేసినా అనుకోండి ఉదాహరణకి, సంజయ్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకుడు అని రాస్తారు, కింద 1 రోజు అయింది 1 సంవత్సరం అయిందని ఎవరికి ఉండదని. సో కార్యకర్తలు క్లెయిమ్ చేయడంలో తప్పులేదు. 100% కార్యకర్తల్ని కాపాడుకునే పార్టీయే భారతీయ జనతా పార్టీ. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులను బట్టి ఎక్కడైనా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే వాటిని కూడా కార్యకర్తలతో చర్చించే తీసుకుంటాం. ఎండాకాలంలో చెరువు ఎండిపోతుంది సంజీవ్ అన్న, వానకాలం వచ్చిన తర్వాత చెరువు నిండాలంటే కొన్ని కొత్త నీళ్లు కొన్ని పాత నీళ్లు అన్ని కలిస్తేనే చెరువు నిండుతాయి. కాబట్టి పాత నీళ్లు మేము ఇంతే ఉంటాం, కొత్త నీళ్లు రావద్దు అనుకుంటే చెరువు నిండు అనే క్వశ్చనే ఉండదు. అట్లా చెరువు నిండాలనే కోరిక నీకుంటే పాత నీళ్లు ఉన్నప్పుడు కూడా కొత్త నీళ్ళు వస్తాయి, వాన వచ్చినప్పుడు వరద వస్తుంది, చెరువు నిండుతుంది. ఆ చెరువు నిండినప్పుడు చెరువులు ఓవర్ఫ్లో అయితే కొత్త నీళ్లు పోయినాయా పాత నీళ్లు పోయినాయా బయటికి తెలియకుండానే నీళ్లు బయటికి పోయినాయి అని మేము అంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.